ఆన్లైన్ యాడ్స్ చూసి తొందరపడి కొనకండి. ఎస్పెషల్లీ చీప్ ప్రైసెస్లో ఆఫర్ చేస్తున్నారంటే కేర్ఫుల్గా ఉండండి. డబుల్ చెక్ చేసుకోండి. ఎట్లాంటి వెబ్సైట్స్ నుంచి అమ్ముతున్నారా లేదా అనేది చూసుకోండి. యూట్యూబ్కి ఏంటంటే నువ్వు పే చేసావంటే నువ్వు ఆటోమేటిక్గా నీ లింక్స్ పెడతాడు, నీ ప్రోడక్ట్ లింక్. సో దే డోంట్ నో నువ్వు ఫ్రాడా కాదా అనేది. సో ఇప్పుడు నేను ఎవరికి స్క్రోల్ చేస్తున్నాను కదా బట్టల రిలేటెడ్లో, ఇట్లా కొన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి మనకి. ఇదిగోండి, ఇది ఒక యాడ్. కొన్నిసార్లు ఏంటంటే మల్టిపుల్ క్లోత్స్ అంటే మల్టిపుల్ షర్ట్స్ అమ్ముతున్నట్టు కానీ, లేకపోతే మల్టిపుల్ క్యారియర్ బ్యాగ్స్ అమ్ముతున్నట్టు కానీ ఇట్లా పెడతాడు తక్కువ రేటుకి. బయట అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లోనేమో 500 ఉంటే ఇక్కడ 300 అంటాడు. సో మనం కక్కుర్తి కొన్నామంటే కథ. ఎందుకంటే నీకు వచ్చేది ఫేక్ అనమాట. బట్టలు కొంటే చినిగిపోయిన గుడ్లో, లేకపోతే తక్కువ క్వాలిటీ అసలు అట్లా ఉండవు. వాడు చూపించినట్టు ర్యాండమ్గా ఉంటాయి. నాకు అంతకుముందు అట్లానే జరిగింది. మాకు తెలిసిన వాళ్ళు కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉండేది. ఇది కామన్, ఎందుకంటే అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఏంటంటే చూసినప్పుడు తొందరపడి కొనకండి. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్స్ ఉంటాయి వీటికి. అప్పుడు మోసపోవాలి అనుకుంటాం, బట్ అప్పుడు కూడా మోసపోతూ ఉంటాం. సో ఒకవేళ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టినా చూడండి, ఓపెన్ చేయకుండా ప్యాకెట్తో అర్థమైంది నీకు వెయిట్ ఏంది తేడాగా ఉంది, ఇంత సైజు ఉండకూడదు అన్నట్టు. సో డెలివరీ బాయ్తో మాట్లాడి రిటర్న్ పంపించేసేయండి. ఒకవేళ పొరపాటున తీసుకుని ఉన్నా కానీ మనం మెయిల్స్ లాంటివి పెట్టే అవకాశం ఉంటే, లేదా ఫోన్ చేసే అవకాశం ఉంటే ఫోన్ చేసి ట్రై చేయండి. వర్క్ అయితే వర్క్ కాకపోతే వర్క్ కాదు. బట్ స్టిల్ అంత కష్టం ఎందుకు, కొంచెం క్రెడిబుల్ సైట్స్కి వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. లేకపోతే గుండె పగిలిద్ది అనమాట. 500, 1000, 2000 పెద్ద మ్యాటర్ కాదు. కొన్నిసార్లు ఇంకా ఎక్కువ మనీ అయితే అప్పుడు బాగా ఇబ్బంది పడతారు. 500 కోసం కూడా కష్టపడి జాగ్రత్తగా చేసుకొని స్పెండ్ చేసే వాళ్ళు ఉంటారు, పూట గడవని వాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఏంటంటే కేర్లెస్గా కాకుండా కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అప్పుడు మీకు అంత ఇష్యూస్ ఉండవు. లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది కొన్నిసార్లు. ఆ ఫీలింగ్ అది ఎప్పుడు మర్చిపోలేము అనమాట. ఏంట్రా ఎంత మోసం చేశారు అనుకుంటాం. సో కేర్ఫుల్గా ఉండండి గైస్.